ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో, ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ అమ్మ కన్న కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు. అమ్మకి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది. మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి. అంతవరకు ఎందుకు, మీ అందరికీ తెలిసిన్నటువంటి వ్యక్తి నోరి దత్తాత్రేయుడు గారని ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్, ఒకప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మాన్యులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వస్తే వారే ఆ వైద్యం చేసి ఆ వ్యాధి పోయేటట్టు చేశారు. ఆయన చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టం, ఎంత కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారో. ఆయన విదేశాలు వెళ్ళి అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే, మా అమ్మ ఒంటి మీద బంగారపు నలుసు లేకుండా అమ్మి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మకి 2 బంగారు గాజులు కొంటే నా జీవితం ధన్యమని గాజులు కొనుక్కుని విదేశాల నుంచి వచ్చి అమ్మ చేతులకి తొడిగి ఆనంద బాష్పాలు కార్చారు. ఈ జాతి మొదటి లక్షణం అమ్మని గౌరవించడం. మాతృదేవో భవ. మీరందరూ పిల్లలు, మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మకి నమస్కారం చెయ్యండి. మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే, మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరుండరు. ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. అంత గొప్పది అమ్మ. బాలమురళీకృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన 10 రోజుల్లో మరణించారు. ఆయన వ్రాసుకున్నారు, నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని రాసుకున్నారు.